ప్రస్తుతం రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా తీవ్రమైన రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఒకవైపు పరిపాలన సక్రమంగా సాగడం లేదు, మరోవైపు కరెంటు సమస్య, పెరుగుతున్న డీజిల్ ధరలు, రాని విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, అన్ని రకాల ఛార్జీలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెంచుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దివంగత మహానేత వైఎస్సార్ పాలనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనం కొనసాగించిన ప్రజలు ప్రస్తుతం సమస్యలతో సతమతమవుతూ చస్తూ బతుకుతున్నారు. జగన్ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేస్తాడని వారు భావిస్తున్నారు. అందుకే ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎంతగానో ఆదరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎటు చూసినా జగన్ హవానే కనిపిస్తోంది. తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో కనీ విని ఎరుగని రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లభిస్తోంది. దీనిని చూసి ఓర్వలేని అధికార కాంగ్రెస్ ప్రతిపక్షాలు జగన్పై ఏదో ఒక రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చి నూతన పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆయనపై కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే జగన్ను అక్రమ ఆస్తుల కేసులో ఇరికించి జైలు పాలు చేశారు. అయినా ఆయన పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇందుకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం. దీనినంతటినీ నిశితంగా పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రజానీకం రానున్న ఎన్నికల్లో తమదైన శైలిలో తీర్పునిచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టి కాంగ్రెస్ టీడీపీలకు గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. గోనె శ్రీకాంత్, బిక్కనూరు, ఎల్లారెడ్డి, నిజామాబాద్ జిల్లా.